ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. కానీ మ్, ఇది కేవలం ఒక సినిమా కాదు. నాకైతే ఒక అనుభవంలా అనిపించింది. అవును. 1953లో యసుజిరో ఓజు దర్శకత్వంలో వచ్చిన టోక్యో స్టోరీ. ప్రపంచంలోని గొప్ప చిత్రాల గురించి ఎప్పుడు మాట్లాడినా అంటే బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటి పెద్ద సంస్థలు కూడా పదే పదే ఈ సినిమా పేరెందుకు చెప్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే. అయితే ఇది కథా విశ్లేషణ కాదు, అది ముందే చెప్పాలి. ఈ సినిమా మనలో కలిగించే ఆ భావనల లోతుల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ సినిమా ఎవరిని నిందించదు. నిజం. ఎవరికీ తీర్పు ఇవ్వదు. అవును, కుటుంబాలలో దూరం ఎలా పెరుగుతుందో ఒక సాక్షిలా చాలా నిశ్శబ్దంగా గమనిస్తుంది, అంతే. సరిగ్గా చెప్పారు. ఆ గమనించడమే ఈ సినిమా ఆత్మ. పైకి చూస్తే ఇది యుద్ధం తర్వాత, అంటే ఆధునికంగా మారుతున్న జపాన్లో పాత తరానికి కొత్త తరానికి మధ్య మారుతున్న సంబంధాల కథలా కనిపిస్తుంది. అవును. కాని దాని గొప్పతనమేంటంటే అది ఆ దేశకాల పరిధులను దాటి మనందరి కథగా మారుతుంది. వృద్ధాప్యం, పిల్లలు తమ తమ జీవితాల్లో బిజీ అయిపోవడం, హ్మ్. ఆ దానివల్ల తెలియకుండానే తల్లిదండ్రులకు దూరం అవ్వడం, ఆ దూరాన్ని మౌనంగా భరించడం, ఇవి ఏ ఒక్క దేశానికో కాలానికో చెందినవి కావు కదా. అస్సలు కాదు. ఇవి సార్వత్రికమైనవి. అందుకే 70 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని, తమ సంబంధాలను అందులో చూసుకుంటారు. అవును, ఈ సినిమా నెమ్మదిగా సాగుతుంది అన్నారు కదా. అక్కడే నాకొక ప్రశ్న ఉంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఇందులో ఎవరూ గట్టిగా అరవరు, అవును. పెద్ద గొడవలు పడరు, నాటకీయమైన సంఘటనలైతే అసలే ఉండవు. అవును. అంతా చాలా ప్రశాంతంగా మన రోజువారీ జీవితంలాగే ఉంటుంది. అయినా సినిమా ముగిసేసరికి మనసు బరువెక్కిపోతుంది. ఆ మ్యాజిక్ ఓజు ఎలా చేశారంటారు? అంటే ఆ నిశ్చలత, ఆ నిగ్రహం వెనుకున్న శక్తి ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది కేవలం ఓజు శైలి కాదు, ఆయన కథ చెప్పే విధానమే అది. ఆయన సినిమాలలో భావోద్వేగాలను ప్రదర్శించరు, ఓహో. వాటిని మనకు అనుభూతి చెందేలా చేస్తారు. పాత్రలు తమ బాధను, నిరాశను మాటల్లో చెప్పవు, కాని వాళ్ళ చిన్న చిన్న పనుల్లో, వాళ్ళు ఒకరినొకరు చూసుకునే చూపుల్లో, వాళ్ళ మధ్య వచ్చే సుదీర్ఘమైన మౌనంలో ఆ భావాల బరువు మొత్తం మనకు తెలుస్తుంది. హ్మ్. దీనికి ఓజు ఉపయోగించే ఒక టెక్నిక్ చాలా సహాయపడుతుంది. ఆయన కెమెరా ఎప్పుడూ కింది స్థాయిలో ఉంటుంది. అంటే జపనీస్ ఇళ్లల్లో నేలమీద తతామీ చాపలు వేసుకుంటారు కదా. అవును, అవును. ఆ చాప మీద కూర్చున్న మనిషి కంటి ఎత్తులో ఉంటుంది కెమెరా. ఓ అవును, అది గమనించాను. కెమెరా ఎప్పుడు కింది నుంచే చూస్తున్నట్టుంటుంది. దానివల్ల ఏంటి ప్రయోజనం? దానివల్ల మనం ఆ కుటుంబంలో ఒకరిలా, వాళ్లతో పాటే నేలమీద కూర్చుని అంతా నిశ్శబ్దంగా గమనిస్తున్న అనుభూతి కలుగుతుంది. మనం బయటి వ్యక్తిలా కాకుండా ఆ గదిలోనూ ఒక భాగమైపోతాం. అవును. ఆ కెమెరా కదలదు, చాలా స్థిరంగా ఉంటుంది. మనల్ని కూడా స్థిరంగా కూర్చోబెట్టి చూడండి, ఇదే జీవితం అని మౌనంగా చెబుతున్నట్టుంటుంది. ఆ స్థిరమైన చూపు వల్లే ఒక చిన్న కదలిక కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. నిజమే. ఒక పాత్ర చిన్నగా నవ్వినా, ఒక కన్నీటి చుక్కరాలినా అది మనసులో చాలా బలంగా నాటుకుపోతోంది. నిజమే, మీరు చెప్పినట్టు ఆ కెమెరా మనల్ని ఒక సాక్షిగా మారుస్తుంది. అలా సాక్షిగా చూస్తున్నప్పుడు మనకొక విచిత్రమైన విషయం అర్థమవుతోంది. ఆ కుటుంబంలో దూరం పెరగడానికి కారణం గొడవలు కాదు. అస్సలు కాదు. సాధారణంగా సినిమాల్లో కుటుంబాలు విడిపోవడానికి ఒక పెద్ద సంఘర్షణ, ఒక విలన్, అలా ఎవరైనా ఉంటారు. కానిక్కడ ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదు. మరి ఆ దూరం ఎలా పెరుగుతుంది? ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరిగ్గా అక్కడే ఈ సినిమా గొప్పతనం ఉంది. అది జీవితంలోనే ఒక సున్నితమైన నిజాన్ని పట్టుకుంది. సంబంధాలను సంఘర్షణ కంటే ఎక్కువగా కాలమే మారుస్తోంది. కాలమే మారుస్తుంది. అవును. తల్లిదండ్రులు తమ పిల్లలను చూడ్డానికి ఎంతో ఆశతో టోక్యోకొస్తారు. పిల్లలకు ప్రేమ లేదని కాదు, బాధ్యత లేదని కాదు, కాని వాళ్ల జీవితాలు ముందుకు సాగిపోయాయి. హ్మ్. ఇళ్లలో కొత్త ప్రాధాన్యతలేర్పడ్డాయి. ఇది మనందరి ఇళ్లల్లో జరిగేదే. ఇప్పుడు చూడండి, పండగలకు మన వాళ్ళు ఇంటికొస్తారు, కాని చాలామంది తమ ఫోన్లల్లో బిజీగా ఉంటారు. అవును, నిజమే. ప్రేమ ఉంటుంది, కాని సమయం ఉండదు. ఓజు ఆ నిజాన్ని 70 ఏళ్ల క్రితమే చూపించాడు. ఈ సినిమాలో పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల్ని చూసి చిరాకుపడరు, వాళ్ళని ద్వేషించరు. కాని వాళ్ళకి సమయం కేటాయించలేక వాళ్ళని ఒక రిసార్ట్కి పంపించేస్తారు. అది చూస్తున్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్లని అనిపించదు, కాని వాళ్ళ ప్రవర్తన మనల్ని చాలా బాధిస్తోంది. అవును. దీన్నేమంటారు? ఇది క్రూరత్వం కాదు,
కాని ఇదొక రకమైన నిర్లక్ష్యమేనా? సరిగ్గా అదే ఈ సినిమా పట్టుకున్న సున్నితమైన విషయం. అది క్రూరత్వం లేని నిర్లక్ష్యం. పిల్లలు కావాలని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యరు. చేయరు. కాని వారి జీవితాల వేగం, వారి బాధ్యతలు వారిని అలా చేసేలా చేస్తాయి. ఇది చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే జీవితం నలుపు తెలుపుల్లో ఉండదు కదా. మంచివాళ్లు కూడా తమ ప్రియమైన వారిని నిరాశపరచవచ్చు. ఇది కావాలని చేసేది కాదు, జీవితం అలా జరిగిపోతుందంతే. ఈ సినిమా ఆ నిజాన్ని ఎలాంటి నాటకీయత లేకుండా చాలా నిజాయితీగా మన ముందు పెడుతోంది. అందుకే అది చూశాక మనలో అపరాధభావం కలగదు, ఒక రకమైన అవగాహన, కొద్దిగా విషాదం మిగులుతాయి. ఈ సంక్లిష్టతను చూపించడానికి మాటల కన్నా మౌనాన్ని ఎక్కువగా వాడారు అనిపిస్తుంది. కొన్ని అత్యంత శక్తివంతమైన క్షణాలు మాటలు లేనివే. ముఖ్యంగా ఓజు కెమెరా పనితనంలో ఒక విచిత్రమైన అలవాటుంది. తరచుగా పాత్రలు గది నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా కెమెరా అక్కడే ఆ ఖాళీ గదులమీద, అక్కడున్న వస్తువులమీద కొన్ని క్షణాలపాటు నిలిచుంటుంది. ఒక కారిడార్, ఒక వాసే, ఒక గడియారం. ఆ నిశ్చల దృశ్యాలు మనకేమి చెప్తున్నాయి? ఆ ఖాళీ ప్రదేశాలు, ఆ నిశ్చల వస్తువులు, అవి చెప్పకుండా వదిలేసిన మాటలకు, వెళ్లబుచ్చిన భావాలకు అద్దం పడతాయి. ఒక పాత్ర వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఆ ఖాళీ, వారి లేకపోవడాన్ని, వారి మధ్య పెరిగిన దూరాన్ని, కాలం మిగిల్చిన ఆనవాళ్లను సూచిస్తోంది. ఆ వస్తువులు కేవలం వస్తువులు కావు, అవి కాలానికి, జ్ఞాపకాలకు, సంబంధాల్లోని మార్పులకు సాక్షులుగా నిలుస్తాయి. ఆ నిశ్శబ్దంలోనే ప్రేక్షకులు తమ సొంత అనుభవాలను, తమ సొంత భావాలను నింపుకుంటారు. అందుకే ఆ సినిమా అందరికీ ఒకేలా అనిపించదు. ప్రతి ఒక్కరూ తమ జీవితానుభవాల బట్టి దాన్ని అర్థం చేసుకుంటారు. అది ఒక సినిమాగా కాకుండా ఒక ధ్యానంలో మారిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఇంత నెమ్మదిగా ఉండే సినిమాను చూడటం అంటే చాలా కష్టం గదా. కొందరు ప్రేక్షకులు దీన్ని కేవలం బోరింగ్ అని కొట్టిపారేయగలరు. ఈ నెమ్మదితనంలో ఉన్న అందాన్ని వాళ్ళు ఎలా గ్రహించాలి? నిజమే, ఇది అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు. మన వేగవంతమైన జీవితాలకు, ఈ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి ఇది అలవాటు పడ్డానికి సమయం పడుతుంది. అవును. ఇది ఒక యాక్షన్ సినిమా చూసినట్టు చూడకూడదు. ఒక పెయింటింగ్ను చూసినట్టు, ఒక కవితను చదివినట్టు చూడాలి. మనం దానికి సమయం ఇస్తే అది మనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతినిస్తుంది. దాని నెమ్మదితనం ఒక బలహీనత కాదు, అదే దాని బలం. ఎందుకంటే జీవితంలోని లోతైన నిజాలు మనకు వేగంగా పరిగెడుతున్నప్పుడు కాదు, నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడే అర్థమవుతాయి. సాధారణ క్షణాలలోనే శాశ్వతమైన అర్థం దాగి ఉంటుందని ఈ సినిమా మనకు గుర్తుచేస్తుంది. నిజమే. సినిమాలో గొప్ప గొప్ప సంఘటనలేమీ లేవు. తల్లిదండ్రులు పిల్లలను కలవడం, కలిసి భోజనం చేయడం, మాట్లాడుకోవడం అన్నీ చాలా సాధారణమైనవి. కాని ఆ సాధారణ క్షణాల్లోనే ప్రేమ, నిరాశ, బాధ్యత, అంగీకారం అన్నీ కనిపిస్తాయి. అవును. నిగ్రహం అనగానే నాకు తల్లి చనిపోయిన తర్వాత కూడా పెద్ద కొడుకు కోయిచి పెద్దగా ఏడవకుండా చాలా మామూలుగా ఉండే సన్నివేశం గుర్తొస్తుంది. అది చూస్తే అతను బాధపడలేదని కాదు కదా, అస్సలు కాదు. అది అతని వ్యక్తిత్వం, ఆ కాలపు జపనీస్ సంస్కృతిలో భాగం. బాధను బహిరంగంగా ప్రదర్శించకపోవడం ఒక రకమైన గౌరవం. అతను తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు, కాని అతని మౌనంలో, అతని కళ్లల్లో ఆ బాధ మనకు కనిపిస్తోంది. ఓజు చెప్పేది అదే. ప్రేమ, బాధ వంటి భావాలు ఎప్పుడూ బిగ్గరగా అరుస్తూ వ్యక్తం కావు. అవి చాలాసార్లు నిశ్శబ్దంగా మనసు లోపల ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నిశ్శబ్ద ప్రవాహాన్ని పట్టుకోవడమే ఓజు సినిమాటిక్ మేధస్సు. మొత్తం మీద చూస్తే టోక్యో స్టోరీ ఒక తీర్పు ఇవ్వని సినిమా. అది జీవితంలో జరిగే సహజమైన, ఎవరూ నివారించలేని మార్పులను ఒక సాక్షిలా నిశ్శబ్దంగా గమనిస్తోంది. అవును. ఎవరూ పూర్తిగా మంచివాళ్లు కాదు, ఎవరూ పూర్తిగా చెడ్డవాళ్లు కాదు. అందరూ మనుషులే, తమ తమ పరిస్థితులలో, తమ తమ జీవితాలలో చిక్కుకున్నవారే. అవును. అందుకే ఈ సినిమా వారసత్వం 70 ఏళ్లుగా చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. ఇది కేవలం 1950ల నాటి ఒక జపనీస్ కుటుంబ కథ కాదు. ఇది ప్రతి దేశంలోని, ప్రతి కాలంలోని, ప్రతి కుటుంబం యొక్క కథ. మనందరి కథ. కరెక్ట్. కుటుంబ సంబంధాలలోని సంక్లిష్టతను, కాలం తెచ్చిపెట్టే మార్పులను ఇంత నిజాయితీగా, ఇంత సున్నితంగా చూపించిన సినిమా మరొకటి ఉండదేమో. అందుకే ప్రపంచవ్యాప్తంగా విమర్శకులు, దర్శకులు దీనిని ఒక మైలురాయిగా గౌరవిస్తారు. ఈ చర్చను ఒక స్పష్టమైన ముగింపుతో కాకుండా ఈ సినిమా మనలో వదిలివెళ్లే ఒక ఆలోచనతో ముగిద్దాం. సరే. పెద్దగా మాటలు లేనప్పుడు
మనుషుల మధ్య నిజంగా ఏమి మిగిలి ఉంటుంది? వారి మధ్య నిశ్శబ్దం దేనిని సూచిస్తుంది? అది నెమ్మదిగా పెరుగుతున్న దూరాన్నా లేదా మాటలక్కూడా అందని ఒక లోతైన అవగాహననా? ప్రశాంతమైన సంగీతం నెమ్మదిగా పెరిగి ముగుస్తుంది.